గంధం యాజ్ఞవల్క్య శర్మగారు రాసిన సెలవయింది కథల సంకలనంలో నుంచి రేపటి సూర్యుడు అనే కథ. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1990లో ప్రచురించబడింది. ఆఫీసుకు వచ్చానో లేదో ఓ ఫైల్ నా ముందుంచి, సాయంత్రానికల్లా ప్రాజెక్టు రిపోర్టు కావాలట, బాస్ మిమ్మల్ని స్వయంగా తయారు చేయమన్నారు అన్నాడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావు. రేపే కలెక్టరేట్లో మీటింగు, హైదరాబాద్ నుండి అడిషనల్ రిజిస్ట్రార్ కూడా వస్తారట అని చెప్పాడు. అతనిచ్చిన ఫైన్లో మునిగిపోయాను. మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. అటెండెంట్ యేసురత్నం వచ్చి, తమరి కోసం ఓ ముసలాయన ఓ అబ్బాయి వచ్చారన్నాడు. ఇప్పుడు కాదు, పనిలో ఉన్నారు, రేపు రమ్మని చెప్పు అన్నాను. యేసురత్నం కదలలేదు. ఏమిటి అన్నట్లు చూశాను. చాలా పెద్ద ఆయన, పైగా తమరికి తెలిసేమో, గంట నుండి మీరు పనిలో ఉన్నారన్నా అలాగే కూర్చున్నారు. క్షణం ఆలోచించి రమ్మన్నాను. మనోరంజనం గారంటే మీరే కదూ అన్నారాయన లోపలికి వచ్చి నమస్కారం పెడుతూ. అవునండి అన్నాను తిరిగి నమస్కరించి, కూర్చోమన్నట్లు కుర్చీ చూపుతూ. 70 ఏళ్లుంటాయి. పూర్తిగా పండిపోయి సగం పైగా రాలిపోయిన జుత్తు. ఎక్కడో చూసినట్లుంది. కాలేజీ స్టూడెంట్లా కనిపిస్తున్న ఆ కుర్రవాణ్ణి కూర్చోమన్నాను. వద్దన్నట్టు అతన్ని వారిస్తూ, నా పేరు సీతారామయ్య, బహుశా మీకు గుర్తున్నానో లేదో, మీ మిత్రుడు రఘురాం మా అబ్బాయే అన్నారాయన. గబుక్కన గుర్తొచ్చారు. 10 సంవత్సరాల క్రితం. అప్పట్లో రఘురాం హైదరాబాదులో పనిచేస్తున్నాడు. అసోసియేషన్ పని మీద నేను అక్కడికి వెళ్ళగా పట్టుపట్టి తన ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళాడు. ఆనాడు చూశాను వారిని. అయ్యో మీరా అనే మాటలు అప్రయత్నంగా వెలువడ్డాయి నా నోటి నుంచి. ఆయన కనుల నిండా కమ్మిన కన్నీరు, నా నేత్రాలు ఆర్ద్రమయ్యాయి. రఘురాం నేను కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్లుగా ఒకేసారి సర్వీస్ కమిషన్ సెలక్షన్ పొంది ఒకే బ్యాచ్లో హైదరాబాదులో సంవత్సరం పాటు ట్రైనింగ్ అయ్యాం. ఆ సంవత్సరం అంతా ఒకే రూమ్లో ఉండటం మూలంగా సన్నిహితులమయ్యాము. ఆ తర్వాత వేర్వేరు చోట్ల పనిచేసినా తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. దగ్గర ఒకేసారి సబ్ రిజిస్ట్రార్గా ప్రమోట్ అవ్వగా అతను నెల్లూరు జిల్లా వెళ్ళాడు. నేను నరసరావుపేట బదిలీ అయ్యాను. ఆ తర్వాత మా కలయికలు ఆగిపోయాయి. ఒకరి వార్తలు ఒకరికి కదాచిత్ తెలియడమే. సంవత్సరం క్రితం రఘురాం హార్ట్అటాక్తో పోయాడని వార్త తెలిసింది. చాలా ఆలస్యంగా అందిన వార్త మూలంగా వాళ్లకు కండోలెన్సెస్ జాబ్ అయినా రాయలేకపోయాను. ఈ వయసులో నాకు వీడిని, వీడి చెల్లిని, తల్లిని అప్పగించిపోయాడు. కన్నీటిని వెలికి రానివ్వకుండా ప్రయత్నిస్తూ అన్నారాయన. ఆయన చూస్తుంటే జాలి వేసింది. కొడుకు రక్షణలో నిశ్చింతగా కాలం గడపవలసిన వయసు. అది తొణికిపోగా బరువులు, బాధ్యతలు. వాడు పోయాక కుటుంబ పరిస్థితి కొంచెం కింద మీద అయ్యింది. రావలసిన ఫ్యామిలీ పెన్షను తదితరాలు ఏదో కారణాల వల్ల ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ వీడికి 18 సంవత్సరాలు వెళ్ళలేదు. మరో సంవత్సరం ఆగి దరఖాస్తు పెట్టుకోమన్నారు. పోయిన నెలలో దరఖాస్తు చేస్తే జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చి ఈ ఆఫీసుకు వేశారు అంటూ ఆర్డర్ కాగితం నా ముందుంచారు సీతారామయ్య గారు. పోనీలేండి నిట్టూర్చాను. రఘురాం కొడుకు కేసు తిరిగి, ఏం చదివావు అని అడిగాను. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఆపేశాను. జాలిగా అతని కేసు చూశాను. మా రఘు ఎప్పుడూ మిమ్మల్ని అనుకునేవాడు. ఇక్కడ మీరున్నారని తెలిసి మీకు అప్పగిద్దాం వీడని వచ్చాను. అక్కడ మాకేం పనిలేదు. వీడి చెల్లి ఇంటర్ చదువుతోంది. ఓ 2 నెలల్లో పరీక్షలు అయిపోగానే వచ్చేస్తాం. ఓ, మీరేం బెంగ పెట్టుకోకండి. ఈరోజే ఉద్యోగంలో చేరి నా వద్దే ఉంటాడు అన్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్లో చూశాను. అతని పేరు శివాజీ. శివాజీని తీసుకుని మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఆయన చేతికి ఇచ్చి శివాజీని పరిచయం చేశాను. అవును, మనకు ఈరోజే జాయింట్ రిజిస్ట్రార్ నుంచి ఆర్డర్లు వచ్చాయి అన్నారాయన. నా పర్యవేక్షణ కింద ఉన్న ఒక సెక్షన్ ఖాళీలో వేయించి శివాజీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాను. ఆ మరునాడు తాను తిరిగి వెళ్లబోయే ముందు సీతారామయ్య గారు, వీడి ఒంటరిగా ఎప్పుడూ ఉన్నవాడు కాదు, అమాయకుడు, బిడియస్తుడు, మీరే వాని ప్రయోజకుని చేయాలి అన్నారు. శివాజీని మా అబ్బాయిలా చూసుకుంటాను, సరేనా అని ధైర్యం చెప్పి పంపాను ఆయన్ని. ఓ 1 నెల రోజులు శివాజీని గమనించాను. ఆఫీస్ పనిని ఇట్టే అర్థం చేసుకుని అలుగుపోవటం గమనించాను అతనిలో. పాత సర్క్యులర్స్ చదవాలి, ఆ చదివిన దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ తర్వాతే ఏ ఫైల్ అయినా డీల్ చేయాలి అని నేను చెప్పిన విషయాలను తూచా పాటించేవాడు. అతను ఫైలుపై పెట్టిన నోటింగులు చదివి అతని నిశితమైన వ్యాఖ్యలకు నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి. మరో విషయం కూడా గమనించాను.
సీతారామయ్య గారు అన్నట్లు శివాజీ అమాయకుడు కాదు, బిడియస్తులు అంతకంటే కాదు, చురుకైనవాడు, కాకుంటే ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం. బహుశా ఆ ముక్కుసూటితనాన్నే సీతారామయ్య గారు అమాయకత్వం అనుకున్నారేమో. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వానికి అమాయకత్వం అనే నామాంతరం ఉందా అని నేను అనుకుంటున్న తరుణంలో ఓ ఫైలుపై మా ఆఫీసర్ గారు కొంచెం ఆశ్రిత పక్షపాతంతోనో మరెందుచేతనో వేసిన ఆర్డర్ను ఉదహరిస్తూ అలా ఆర్డర్ వేయటం ఎంత అనుచితమో, అలాంటి అనుచితమైన చర్య ఎంత పచ్చి అధికార దుర్వినియోగమో, ఆ అధికార దుర్వినియోగం ఎంతటి క్షంతవ్యం కాని దోషమో వివరిస్తూ మోతాదుకు మించిన భావావేశంతో ఆ ఫైలుపై ఉత్తర్వులను పునఃపరిశీలించవలసిందిగా నోట్ రాసి తిప్పి సమర్పించాడు శివాజీ. ఇదంతా నేను క్యాంపు మీద అర్జెంటుగా నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు జరిగింది. శివాజీ రాసిన నోటు చదువుకున్న మా ఆఫీసరు క్యాంపు నుండి తిరిగి వచ్చిన నన్ను తన గదిలోకి పిలిచి, ఏవిడిది అంటూ ఆ ఫైల్ నా ముందుకు నెట్టారు. శివాజీ నోట్ చూసి తెల్లబోయాను. ఎదురుగా ఉన్న ఆయన మొహంలో ఉరుములు మెరుపులు కనిపించాయి. పిడుగులు పట్టడమే తెరువాయి అన్నట్లుంది పరిస్థితి. క్షమించండి, ఈ ఫైల్ నా ద్వారా మీకు రాలేదు అంటూ ప్రారంభించి, కొత్త కుర్రవాడు, ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలో ఇంకా సరిగా తెలియదు అంటూ శివాజీ తరఫున కూడా క్షమాపణ వేడుకుంటూ ఈ ఫైల్ మీద ఉన్న నోట్ ఫైల్ అని తమ ఉత్తర్వుల మేరకు సవరింపచేసి పట్టుకు వస్తాననే సమాధానపు సరళి మాటలు మాట్లాడాను. మీరు అతని పట్ల సానుభూతి పరులని మన్నిస్తున్నాను. లెట్ హిమ్ బిహేవ్ హిమ్సెల్ఫ్ అన్నారాయన తమాయించుకుని. బయటికి వచ్చి శివాజీని పిలిచి, ఉద్యోగం అంటే ఏమనుకున్నావు? ఇది నీ చేతిలో విచ్చుకత్తి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు విన్యాసం చేయడానికి. పెద్ద చిన్న అన్న జ్ఞానం, పై ఆఫీసరు కింద ఉద్యోగి అన్న జ్ఞానం లేకుంటే ఎలా? నీ స్థాయికి ఆయన గారి విచక్షణ ప్రశ్నించడం నీకేపాటి తగు మర్యాద అంటూ కేకలేశాను. శివాజీ తిరుగు మాట్లాడక నా మాటలు వింటూ ఉండిపోయాడు. అంతలో వాడు అమాయకుడు, వాడు నా ప్రయోజకుడిని మీరే చేయాలి అన్న సీతారామయ్య గారి మాటలు జ్ఞాపకం వచ్చి, చూడు శివాజీ, పై అధికారి ఓ ఆర్డర్ పాస్ చేయడానికి ఏవో కారణాలు అనేకం ఉంటాయి. క్రింది ఉద్యోగులుగా వారి పట్ల విధేయతను ప్రకటించి ఆ ఆర్డర్లు అమలుపరచడం మన కర్తవ్యం. ఆ ఉత్తర్వుల వెనక మంచి చెడ్లతో మనకేమిటి అంటూ అనునయించాను. ఈసారి శివాజీ మరేం మాట్లాడలేదు. నా మాటలు ఆలకిస్తూ ఉండిపోయాడు. పోనీలే, అయిపోయిందేదో అయిపోయింది. నీ తరఫున వారికి నేనే క్షమాపణ చెప్పాను. ఈ ఫైల్ తీసుకుపోయి నోట్ మార్చి ఉత్తర్వులకు అనుగుణంగా వ్రాసి తీసుకురా అంటూ ఫైల్ ఇవ్వబోయాను. శివాజీ ఫైల్ తీసుకోకుండా, క్షమించండి, మీరన్నవన్నీ మీ మీద గౌరవంతో విన్నాను. ఇప్పటికీ మీ మీద నాకు గౌరవమే. కానీ అంత మాత్రాన నా అభిప్రాయాలను మార్చుకోలేను. తప్పు, అది ఎవరు చేసినా తప్పే. అది ఆఫీసర్ చేసినా క్రింది ఉద్యోగి చేసినా సరిదిద్దబడవలసిందే. మీరు నా తరఫున క్షమాపణ అడిగి ఉండవలసింది కాదు అంటూ వెళ్ళిపోయాడు. అవాక్కై ఉండిపోయిన నాకు ఆ క్షణాన తెలిసింది, ముక్కుసూటీతనానికి, ఆ తత్వానికి అమాయకత్వం అనే నామాంతరం లేదని. 25 సంవత్సరాలు ప్రభుత్వోద్యోగంతో పెనుగులాడిన నాకు అలాంటి సమస్యలను, ఆ మాటకొస్తే ఎలాంటి సమస్యలనైనా ఎలా పరిష్కరించాలో తెలిసిన దిక్కుమాలినన్ని మార్గాలు ఎరుక. ఆ ఫైలుని ఎలా ఏం చేయాలో అలా చేశాను. ఆ సంఘటన తర్వాత శివాజీ పట్ల నా కోపం పెల్లుబికలేదు. ఎందుకో అవ్యాజమైన ప్రేమ, గౌరవం పెచ్చరిల్లాయి. శివాజీని గమనిస్తున్న నాకు అతగాడు అమాయకుడు కాదు అనే విషయంలో తిరుగులేని సాక్ష్యం దొరికిన తర్వాత ముక్కుసూటిగా వ్యవహరించే అతని తత్వానికి అనుభవశూన్యత అనే ఓ రూపాంతర నామం నా మదిలో మెదలాడటం మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే మెరుపులేని ఉరుముల, ఉరుములేని పిడుగుల, కుట్రా కుతంత్రం లేకుండానే ప్రభుత్వం కూలిపోవటం, అర్ధాంతరంగా మధ్యంతర ఎన్నికలు ప్రకటింపబడటం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లలో ప్రభుత్వ పరిజనాలు, వాహనాలు పరుగులు పెట్టడం, ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఆయత్తపరచడంలో మునిగిపోయింది యంత్రాంగం. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో జోనల్ ఆఫీసర్గా నియమిస్తూ నాకో శ్రీముఖం అందింది. మా ఆఫీసులో సీనియరు, జూనియరు అసిస్టెంట్లకు చాలామందికి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, మా ఆఫీసులో సీనియరు, జూనియర్ అసిస్టెంట్లకు చాలామందికి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియామకాలందాయి. నన్ను అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలువపొడి వేశారంకుల్ అంటూ శివాజీ తన నియామక పత్రాన్ని చూపాడు. క్షణకాలం ఆలోచించాను. గత 25 సంవత్సరాలుగా ఈ ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తూ నానాటికి అవి ఎంత కష్టతరమవుతున్నాయో చూస్తున్న వాడినవటాన శివాజీని, అందునా ప్రభుత్వోద్యోగంలో కొత్తగా కాలిరిన వాడిని ఈ ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించటం మంచిదేమో అనిపించింది. పోనీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నాకు తెలిసినవాడే, ఆయనతో మాట్లాడి నీకు ఈ బాధ్యత తప్పించనా అని అడిగాను. ఎందుకు అంకుల్,
ప్రశ్నించాడు. ఎందుకేమిటి? వెళ్లవలసింది ఎన్నికల నిర్వహణకు, హనీమూన్కి కాదు. వెళ్ళిన చోట ఎలాంటి ఏర్పాట్లు ఉండవు, కూడు నీడు దొరకవు సరికదా. ఒక్కొక్కసారి క్షేమంగా తిరిగి రావడమే గగన కుసుమం. గ్రామాలు తాతల నాటిలా లేవు. పార్టీలు, ఘర్షణలు, రాళ్లు రువ్వుకోటాలు, రైడింగులు. ఆ భీభత్సం నుంచి తప్పించుకురావటం పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చినంత. ఎందుకొచ్చిన బెడద? నీవా అలాంటి బాధ్యత నిర్వహణలో అనుభవం ఉండినవాడివి కూడా కాదు అన్నాను. ఓసారి అలాంటి డ్యూటీ చేస్తే కదా అనుభవం వచ్చేది అన్నాడు శివాజీ నా మాటలన్నీ విని. శివాజీతో వచ్చిన చిక్కే ఇది. మనం చెప్పేదంతా విని కూల్గా ప్రశ్నల్లాంటి జవాబులు ఇస్తాడు. అదేమిటో దానికి తిరుగు జవాబు మన దగ్గర లేదన్నట్లనిపిస్తుంది. సరే, నీ ఇష్టం అన్నాను. నా ఇష్టం కాదంకుల్. సర్వీసులో ఉన్నంత కాలంలో ఎప్పుడూ ఒకప్పుడు ఉండే బాధ్యతలే కదా ఇవి. వయసు, ఓపిక ఉన్న ఈనాడు కాకుంటే మరెప్పుడు నిర్వహించగలం వీటిని? అయినా బాధ్యతల నుండి పారిపోవటం ఏమిటి చెప్పండి అన్నాడు శివాజీ. అతగాడి ముక్కుసూటి వెనకాల ఒక క్రమబద్ధమైన ఆలోచన సూచాయిగా కనిపించింది. ఈసారి నా సలహా త్రోసిరాజన్నప్పటికీ ఎందుకో అతని వైఖరికి ముచ్చటేసింది. జోనల్ ఆఫీసర్గా ఎన్నిక తేదీకి 1-2 ముందు రోజుల ముందే నా పరిధిలో ఉన్న గ్రామాలను చూస్తూ కలవపూడి వెళ్ళాను. అది ఒక రూట్లో చిట్టచివరి గ్రామం. ఎన్నికలలో నిలిచిన అభ్యర్థులలో ఒక ముఖ్యమైన పార్టీ అభ్యర్థి మేనమామ గారి ఊరది. ఆయన పేరు వీరభద్రయ్య. వీరభద్రయ్య అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సింహస్వప్నం. ఆయన చుట్టూ రాక్షసుల్లాంటి పరిజనం ఉంటారు. వాళ్ళ చేతుల్లో బాకులు, జేబుల్లో బటన్ బాంబులు ఉంటాయి. ఆయన కళలో జీరలు, మెదడు నిండా పురివిప్పిన విషపట ఆలోచనలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతాన అతను రిగ్గింగు చక్రవర్తి. ఆయన అండదండలతోనే అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగుతారు. ఈసారి సాక్షాత్తు అతగాడి మేనల్డే అభ్యర్థి. 3 రోజుల నాడు శివాజీ బాధ్యతల నుంచి పారిపోవటమా అని సిద్ధీకరించిన నాడు తన వైఖరికి ముచ్చట వేసిన నాకు వీరభద్రయ్య సమాచారం తెలిసాక భయం వేసింది. పోలింగ్ బూతుల తనిఖీ పూర్తి చేసుకుని వచ్చిన నేను వీరభద్రయ్యని గురించి సేకరించిన సమావేశం అంతా పూసకుచ్చినట్టు శివాజీకి చెప్పి, ఇప్పుడైనా మునిగిపోయింది లేదు. ఆయుర్వేదంలో రోగికి ఆఖరి క్షణంలో గరళపు వైద్యం అన్నట్లు ఎన్నికలు తప్పించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. అది అర్జెంటుగా సిక్ అయిపోవటం అని సూచించాను. మీరు బరీ భయస్తులు అంకుల్, అనవసరంగా ఆందోళన పడకండి అంటూ నా సలహాను తేలిగ్గా తీసివేసి, ప్రశాంతంగా నిద్రపోండి పర్వాలేదు అని మరో సలహా నాకే పారేసి మరీ వెళ్ళాడు శివాజీ. ఈసారి నాకు అతని ముక్కుసూటితనం వెనకాల బలంగా నాటుకుని ఉన్నదేదో నిశ్చయంగా అర్థమైపోయింది. అది అమాయకత కాదు, అనుభవశూన్యత కాదు, అది నిర్భీతి, అతలో సాహసి అనిపించింది. పోలింగ్ ముందు రోజు నియోజకవర్గపు ముఖ్య పట్టణం నుండి లారీలు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బంది, పోలీసులతో సహా అట్టహాసంగా బయలుదేరి ఆయా గ్రామాలకు వెళ్ళాయి. వాటి వెంట రూటు ఆఫీసర్లు. ఆ రూటులన్నింటినీ కలుపుకుంటూ జోనల్ ఆఫీసర్ల జీపులు ప్రయాణించాయి. రూటు ఆఫీసర్ల నివేదికలు తీసుకుంటూ మధ్య మధ్య వాటికి తనిఖీ చేసుకుంటూ కలవపూడి చేరాను. ఆ రాత్రి పొద్దుపోయాక ఎన్నికల సిబ్బంది అంతా వచ్చారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడికి రాక సిక్ అయిపోయాడు. అసలే బీపీ షుగర్ పేషెంటట. దానికి తోడు మధ్యాహ్నం ఎండలో ఆచ్ఛాదన లేని లారీలో పడి రావడంతో అతని కళ్ళు తిరిగి పడిపోయాడు. జ్వరం, మధ్య మధ్య వాంతులు. అంకుల్, వీరిని వేరే టౌన్కి తీసుకువెళ్ళి వైద్య సదుపాయం సమకూర్చాలి, మీ జీపులో తీసుకువెళ్ళండి అన్నాడు శివాజీ. అతన్ని పరిశీలిస్తే పరిస్థితి అలాగే ఉంది. శివాజీని పక్కకు పిలిచి, చూడు శివాజీ, ఈయనను టౌనుకు పట్టుకెళ్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ బాధ్యతలన్నీ నేనెత్తిన పడతాయి. నీ పోలింగ్ బూత్కు మరో ప్రిసైడింగ్ ఆఫీసర్ని పంపించగలమని నేను అనుకోను అన్నాను. శివాజీ నాకేసి విచిత్రంగా చూసి, మరి అందుకని ఆయనకి వైద్యం లేకుండా ఉంచుదామంటారా అన్నాడు. చప్పున అర్థమైంది నేనేం మాట్లాడాను. శివాజీ క్షేమం పట్ల ఉన్న నా ఆలోచనలు నన్ను పూర్తిగా విచక్షణారహితుణ్ణి చేశాయన్నమాట. అలా అని కాదు అని నేను ఏదో చెప్పబోయేంతలో అందుకుని, కానివ్వండి, నేనే బాధ్యతలు తీసుకుని ఎన్నికలు జరుపుతాను, కాకుంటే కొంచెం అధిక శ్రమ, అంతేకాని ఈ స్థితిలో ఆయన వైద్యం లేకుండా ఉంచటం న్యాయమా అన్నాడు శివాజీ. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారిని జీపులో ఎక్కించుకుని టౌన్కి తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్చి వారి కుటుంబ సభ్యులకు ఆ వార్త తెలియచేసి ఆ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కలిశాను. ఆ పాటికి అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడిక కలువపూడికి మరో ప్రిసైడింగ్ ఆఫీసర్ని పంపలేము. రిజర్వులో వారందరినీ సర్దేశాము. రూల్స్ మేరకు అక్కడికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఎన్నికలు నిర్వహించవలసిందే అన్నారు రిటర్నింగ్ ఆఫీసరు. అవుననుకోండి, కానీ అతను కొత్తగా ఉద్యోగంలో చేరినవాడు, అనుభవం లేనివాడు అన్నాను. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు?
నా స్థానంలో మీరున్నారనుకుని ఏం చేస్తారో చేయండి, నాకు అభ్యంతరం లేదు. కొంచెం విసుగు ధ్వనించింది ఆయన మాటల్లో. ఆ ఆఫీసు వరండా అంతా వెతికాను రిజర్వులో ఉన్న ఉద్యోగుల కోసం. అందరూ వెళ్ళిపోయారట. ఒకే ఒక రిజర్వ్ పోలింగ్ క్లర్క్ ఓ టేబుల్ మీద దోమలు తోలుకుంటూ సగం నిద్రలో కనిపించాడు. అతన్ని నిద్రలేపి కలవపూడి వెళ్ళాలన్నాను. అంతకంటేనా మహద్భాగ్యం అంటూ జీప్ ఎక్కి కూర్చున్నాడు. ఆయన అదేదో అప్పర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడుట. తెలతెలవారిపోతుండగా అతగాన్ని కలువపోడులో దింపి శివాజీకి అప్పగించి ఈ పోలింగ్ క్లర్క్ని వాడుకుని ఎన్నిక జరిపించు అన్నాను. మీరు చాలా శ్రమ తీసుకున్నారు, చెప్పానుగా, ఎవరున్నా ఎవరు లేకున్నా ఎలాగోలా ఎన్నిక జరిపిస్తానని అన్నాడు. అక్కడి ఏర్పాట్లు ఒకసారి పరిశీలించాను. బందోబస్తుకు ఒకే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ట్రబుల్సమ్ విలేజ్గా గుర్తించటం వల్ల ఒక కానిస్టేబుల్నన్నా ఇచ్చారు సార్. తతిమా గ్రామాలకి గ్రామ నౌకర్లేనండి అన్నాడా కానిస్టేబుల్. అతగాడు 40 రోజుల టైఫాయిడ్ జ్వరం తర్వాత 4 రోజుల ముందే డ్యూటీకి రిపోర్ట్ చేశాట. ఓ నిట్టూర్పు విడవడం వినా చేయగలిగిందేమీ లేకపోయింది. శివాజీ నాతో మాట్లాడుతూనే గ్రామ నౌకర్ల చేత టేబుళ్లు, కుర్చీలు, పురుకొసలు, పట్టాలు తెప్పించటం, మరోపక్క ఓటుపత్రాలపై మార్కింగ్ స్టాంప్ వేయించటంలో శివాజీ ఓర్పు నేర్పు గమనించి పర్వాలేదు అనుకుంటూ వెనక్కి బయలుదేరాను. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారితో ఏదో మాట్లాడుతూ ఉండగా ఫోన్లో మెసేజ్ వచ్చింది. 165వ బూతులో ఉద్రిక్తత ఏర్పడి పోలింగ్ ఆగిపోయిందని. 165వ బూత్ అంటే కలువపూడి. గబుక్కులు లేచి కలువపూడి అంటే నా ఏరియానే, అదనపు ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవ్వండి వెళ్తాను అన్నాను. మనకున్న ఫోర్సు చాలా లిమిటెడ్, దారిలో ఎక్కడో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, తీసుకువెళ్ళండి. ఈలోగా జిల్లా హెడ్ క్వార్టర్స్తో మాట్లాడి అదనపు బలగాలను పంపే ఏర్పాటు చేస్తాను అన్నారు రిటర్నింగ్ ఆఫీసర్. అదనపు బలగాలు రావటం కల్లా అని ఆయనకు నాకు తెలుసు. అయినా గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పి జీపులో బయలుదేరి నరికల్లు అడ్డరోడ్డులో ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ వ్యాన్ని తీసుకుని కలువపూడి చేరాను. దారి పొడవునా శివాజీ ఎలా ఉన్నాడో అనే ఆందోళన నన్ను కలవరపెడుతూనే ఉంది. కలువపూడి పోలింగ్ బూత్ ముందు క్యూలు లేవు. జనమంతా గుంపులు గుంపులుగా దొమ్మీకి సిద్ధమై పోలింగ్ బూత్ ఉన్న స్కూలు కాంపౌండ్ నిండా చేరిపోయి ఉన్నారు. ప్రతివారి చేతిలోనూ కర్రలు, సీసాలు, బరుసలు, గొడ్డళ్ళు. నానా భీభత్సంగా ఉంది. ఆ దృశ్యం చూస్తుంటేనే భయం, ఆందోళన కలిగాయి. అతి కష్టం మీద ఆ జనాల్ని చీల్చుకుని పోలింగ్ బూత్లోకి వెళ్ళగలిగాము నేను, సబ్ ఇన్స్పెక్టర్. లోపల పోలింగ్ స్టాఫ్ అంతా దిగ్బంధంలో ఉన్నట్లు నిలుచుకుపోయి ఉండగా ఆ మధ్యలో శివాజీ కనిపించాడు గంభీరమైన మోముతో. ఏమైంది ప్రశ్నించాను శివాజీని. రిగ్గింగు చేయడానికి సిద్ధపడ్డారు వీరు. ప్రత్యర్థుల ఏజెంట్లను తన్ని బయటికి తరిమేశారు. ఓట్లన్నీ ఒక్కరే వేస్తారట. వాటిపై సంతకాలు పెట్టి ఇవ్వమంటున్నారు. అలా వీల్లేదు అని చెప్పాను. దౌర్జన్యం చేస్తామని బెదిరిస్తున్నారు అన్నాడు శివాజీ. అక్కడే పోలింగ్ ఆఫీసర్ కుర్చీని ఒకదాన్ని ఆక్రమించి కూర్చుని ఉన్న వీరభద్రయ్య, ఏమైందో నేను చెప్తా వినండి. ఇది కలువపూడి, నా గ్రామం. ఇక్కడ రూలు నేనే, చట్టము నేనే, వాటిని ఎలా అమలు చేయాలో చెప్పే న్యాయస్థానము నేనే. ఇక్కడ పోలీస్ ఆఫీసరు నేనే, పోలింగ్ ఆఫీసరు నేనే. ఈ గ్రామంలోని ఓట్లన్నీ నావే. అందుకే వాటిని నేను ఒక్కడినే వేసుకుంటాను. ఈ కుర్రకుంక ఏందేదో మాట్లాడుతున్నాడు. వాడిని తన్ని తగలేయడం ఓ లెక్కలో విషయం కాదు. ఎందుకో ఈ క్షణం వరకు తమాయించాను అన్నాడు. అతగాడి వైఖరి, ఆ దౌర్జన్య చిద్విలాసం, ఆ అహంకార ధోరణి పట్ల ఎనలేని కోపం కట్టలు తెంచుకున్నా అక్కడి పరిస్థితి నన్ను వారించింది. సబ్ ఇన్స్పెక్టర్ కూడా క్షణకాలం అక్కడి వాతావరణాన్ని, తన ఎదిరి బలాలను మౌనంగా అంచనా వేసుకుని సాంత్వన వచనాలతోనే పరిస్థితిని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ, చూడండి వీరభద్రయ్య గారు, ఈ గ్రామం మీదే. ఆ మాటకొస్తే గ్రామంలో మెజారిటీ కూడా మీదే. కాదన్నది ఎవరు? ఓటర్లందరూ వరుసగా వచ్చి పోలింగ్లో పాల్గొంటే అటు ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు ఉంటుంది, మీకు మీ గ్రామానికి మంచి పేరు ఉంటుంది అన్నాడు. ఆవేం కుదరావు. మా ఆనవాయితీ ఇదే. గతంలో ఎన్ని ఎన్నికలు ఇలాగే జరిపించాము. మా లేబర్ పనిపాడ మానుకుని ఇక్కడ పడిగావులు పడి ఉండరు. మా ఆడంగులు పోలింగ్ బూతులకు రారు. క్యూలో గంటల తరబడి నుంచోరు. వీరభద్రయ్య మాటలకు అతను చుట్టూ చేరిన అతగాడి పరిజనం హర్షామోదాలు ప్రకటించి పిచ్చిగా చప్పట్లు చెరిచి ఆవేశంతో రెచ్చిపోతూ వీరభద్రయ్య జిందాబాద్ అంటూ నినాదాలు ప్రారంభించారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మా దగ్గర ఉంది 4 కానిస్టేబుళ్లు, ఓ సబ్ ఇన్స్పెక్టరు. ఆ మూకని అదుపు చేయటం అసాధ్యమైన పని. క్షణకాలం నేను, సబ్ ఇన్స్పెక్టరు మెత్తని గొంతుకులతో, ముఖ కవళికలతో, పొడి పొడి ఇంగ్లీషు తెలుగు మాటలతో సంప్రదించుకున్నాం. తర్వాత ఉభయనం వీరభద్రయ్యతో, ఒక్క అరగంట పాటు మీ జనం మొత్తాన్ని అలా బయటికి తీసుకువెళ్ళండి. పోలింగ్ స్టాఫ్తో మాట్లాడి అంతా సవ్యంగా జరిగేట్లా చూస్తా
అని నిర్ణయించుకునే రీతిలో మాట్లాడాం. అలా బయటికి వెళ్ళటం మా పద్ధతి కాదు. అయినా మీరు అభ్యర్థిస్తున్నారు కాబట్టి వెళ్తాం. కానీ అరగంటే అంటే అరగంటే. ఏం చేస్తారో ఎలా చేసుకుంటారో ఆ తర్వాత అరగంటలో పోలింగ్ ముగిసిపోవాలి. అవతల నా కోసం చాలా ఊళ్ళో పోలింగ్ ఎదురు చూస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోవాలి నేను. మా పట్ల చాలా దయతో వ్యవహరించినట్లు వీరభద్రయ్య బయటికి కదిలాడు. అతనితో పాటు జైజైలు కొట్టుకుంటూ అందరూ బయటికి వెళ్లారు. పోలింగ్ స్టాఫ్ తప్ప అంతా బయటికి వెళ్లారని నిశ్చయించుకున్నాక, చూడు శివాజీ, ఇలాంటి సమయాల్లోనే టాక్ట్ అంటే సమయస్ఫూర్తి చాలా అవసరం. మన ప్రాణాల కంటే ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యమా? అభ్యంతరం చెప్పగల ప్రత్యర్థులెవరూ లేరు. ఎవరు ఓటు వేశారో ఎవరు వేయలేదో అడిగేవారేరి. బ్యాలెట్లపై సంతకాలు పెట్టి అలా కూర్చో. పోలింగ్ పూర్తవుతుంది. లేదంటావా? ప్రత్యామ్నాయం ఏంటో చెప్పు అన్నాను. లేకుంటే లా అండ్ ఆర్డర్ చాలా కష్టం అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ నా మాటలకు వత్తాసుగా. శివాజీ మా ఇద్దరి వైపు విచిత్రంగా క్షణకాలం చూశాడు. ఆ చూపులలో ఏముందో నేను అర్థం చేసుకోకముందే, చాలా అన్యాయం అంకుల్. బాధ్యత గల అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా మనం ఈ దారుణాన్ని సహించటం ప్రజాదోహం. ప్రత్యర్థి ఏజెంట్లను నెట్టివేసి, దళితులను దౌర్జన్యంగా తరివేసి, పోలింగ్ బూత్ని ఆక్రమించిన వీరభద్రయ్యకు టాక్ట్ పేరిట మనం లొంగిపోవటమా? అంతకంటే ఆత్మద్రోహం మరొకటి ఉంటుందా? నాలో ప్రాణం ఉండగా ఒప్పుకోను. చాలా దృఢంగా, నిశ్చయంగా బదులిచ్చాడు శివాజీ. ముంచుకొస్తున్న ప్రమాదం ముందు మోకరిల్లి నా మాటలు ఖాతరు చేస్తాడనుకున్న శివాజీ సమాధానంతో తెల్లపోయి మారు మాట్లాడలేకపోయాను. అంకుల్, లెట్ వాట్ మే కమ్. బాధ్యత నేను తీసుకుని ఈనాటి పోలింగ్ ఆపేస్తున్నాను. అలా రిపోర్ట్ రాస్తున్నాను కూడా. రూటు లారీలు తిరిగి రాగానే వచ్చేస్తాం. మీరు ఇక్కడ చేయవలసింది ఏమీ లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. చాలా నిష్కర్షగా చెప్పాడు శివాజీ. క్షణకాలం నా బుద్ధి, మనస్సు, ఆలోచనలు, ప్రజ్ఞత స్తంభించినట్లయ్యాయి. శివాజీని సమాధానపరచగలననే విషయాన్ని వదిలేశాను. వీరభద్రయ్యను, అతగాడి ముష్కర మోకును ఎలా ఆపడమా అనే ఆలోచనలో పడిపోయాను. తామిచ్చిన అరగంట గడువు అయిపోయినట్లు బయటినుంచి ఒక్కసారి ఈలలు, జై జై నాదాలు మిన్నిముట్టాయి. వీరభద్రయ్య ఒక్కడే పోలింగ్ బూతులకు వచ్చి ఏమన్నట్లు మా కేసు చూశాడు. ఎప్పుడు రాశాడో ఓ ప్రకటనను తనే రాసి నోటీసు బోర్డు మీద అంటించాడు శివాజీ. కొన్ని దౌర్జన్య సంఘటనల మూలంగా నిష్పాక్షికమైన పోలింగ్ సాధ్యపడినందువల్ల ఈనాటి పోలింగ్ వాయిదా వేయటమైనది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ కలువపూడి. ఎదురుగా కనిపించిన ఈ ప్రకటన చూడగానే వీరభద్రయ్య నాటి వీరభద్రుడే అయ్యాడు. ఆ క్షణాన పేల్చిన అగ్నిపర్వతపు నిప్పులా ఉదుటును రెచ్చిపోయాడు. పురివిప్పిన దౌర్జన్యంలా అరై అంటూ ఒక పెనుకేక వేశాడు. అంతలోనే ఏమైందో ఏమో, బయట నుంచి చిత్రమైన సవ్వడి చెలరేగింది. ఒకటే అలల హోరులా ఈలలు. అవి వీరభద్రయ్య బంట్ల తాల్లోకు ఈలలు కావు, పోలీసు విజల్స్. రయీమంటూ ఒకదాని తర్వాత ఒకటి 5 వ్యానులలో ఇనప టోపీలు ధరించి గన్స్తో స్పెషల్ పోలీస్ దిగింది. స్కూలు ఆవరణ అంతా రేగిన దుమ్ముతో నిండిపోయింది. క్షణంలో వ్యానుల నుండి దిగి గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని దూరంగా చెదరగొడుతున్న పోలీసుల అరుపులతో నిండిపోయింది వాతావరణం. అప్పటి వరకు ఏమి చేయాలో అర్థంగాక బిక్కచచ్చి నుంచున్న సబ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఉదురున విజృంభించి చేతిలో ఉన్న టోపీని నెత్తిపై పెట్టుకుని జేబులోని పిస్టల్ చేత ధరించి అట్టహాసంగా కదిలి లా అండ్ ఆర్డర్తో బిజీ అయిపోయాడు. అదనపు పోలీసు బలగాల కోసం ఫోను చేస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గరకు అనుకోకుండా వచ్చిన ఎస్ఏపీ దళాలను కలువపొడి మళ్లించారట. వీరభద్రయ్య ఎప్పుడు అదృశ్యమయ్యాడో కనిపించలేదు. ఆ తర్వాత సంఘటన గురించి అంతగా చెప్పవలసిందేమీ లేదు. ఆ మరునాడే కలువపొడి పోలింగ్ జరిగింది. అంతటి పోలీసు బందోబస్తుతో ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడ మోహరింపగా ఓటింగ్ జరిగింది. వీరభద్రయ్య ఆ ఛాయలకే రాలేదు. మొదటిసారిగా ఆ గ్రామంలో సామాన్యులు, బలహీనులు, దళితులు, స్త్రీలు పోలింగ్లో పాల్గొన్నారు. నియోజకవర్గమంతా కలవపొడి ఉదంతాన్ని విచిత్రంగా చెప్పుకున్నారు. విధి నిర్వహణలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ధైర్య స్థైర్యాలను వివరిస్తూ దినపత్రికలు బాక్సులు కట్టి వార్తలు ప్రచురించాయి. ప్రతివారు శివాజీని హీరోలా చూశారు. నా మటుకు నాకే ఆ రోజు నా ముందు ఆఫీసులో కనిపించే శివాజీకి, కలువపూడి ఎన్నికలు ప్రారంభించిన తర్వాత రూపుదిద్దుకున్న శివాజీకి సహస్రాంశంగా తేడా కనిపించింది. ఎన్నికల ఫలితాలు 3వ నాటికి తెలిసాయి. వీరభద్రయ్య మేనల్లుడు అతి తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆ తేడా కలువపూడిదే అన్నారంతా. ఫస్ట్ బస్సుకు రొంపిచెర్ల క్యాంపుకు వెళ్లటానికి తెల్లవారుజామున 5 గంటలకల్లా స్నానం ముగించి అటెండర్ రాక కోసం ఎదురుచూస్తున్నాను. శివాజీ వచ్చాడు. విష్ చేసిన శివాజీతో, ఏం ఇంత పొద్దున్నే వచ్చావు అని ప్రశ్నించాను. సమాధానం చెప్పలేదు. జేబులోంచి ఒక కాగితం నా ముందుంచాడు. ఏమిటి అంటూ చదివి ఆశ్చర్యపోయాను. అవునా అన్నట్లు మరోసారి చదివి, వాట్ ఈస్ దిస్ అసహనంగా ప్రశ్నించాను.
బహుశా మీకింకా తెలిసి ఉండదు. కలువపూడిలో వీరభద్రయ్య బలహీన వర్గాల వాళ్ల ఇల్లు తగలబెట్టించాడు. బాంబులు రువ్వాడు. అనేకులు అమాయకులు క్షతగాత్రులయ్యారు. 4 హరిజనులను సజీవ దహనం చేశారు. స్త్రీలను వివస్త్రలను చేశారు. ఒక్క కలువపూడే కాదు, ఇలాంటి దారుణ సంఘటనలు అక్కడక్కడ పెక్కుచోట్ల జరిగాయి. ఈ దేశంలో 5 ఏళ్లకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ఉద్ధరణ కాదు జరుగుతోంది. దానిని కూకటి వేళ్లతో పెకలించే ప్రణాళిక అమలు జరుగుతోంది. దేశంలో నెలకొలు ఉన్నది ఆరోగ్యకర రాజకీయం కాదు, ధనప్రభావ రాజకీయం, సంకుచిత రాజకీయం, పైశాచిక దొమ్మీ రాజకీయం, వర్గ మత ప్రాతిపదిక రాజకీయం. బలవంతుడు బలహీనుని దోచుకుంటున్నాడు, అణుగదొక్కుతున్నాడు. మితిమీరిన ఆశ, క్రౌర్యం, దగ, మోసం, వైలెన్స్ ఈ దేశాన్ని అంధకారంలోకి నెడుతున్నాయి. శివాజీ బాధనంతా మూటగట్టినట్టు మాట్లాడాడు. అయితే దానికి నీ రాజీనామాకు సంబంధమేంటి? చాలా అసహనంగా చిరాగ్గా ప్రశ్నించాను. ఈ పరిస్థితిని చూస్తూ సహిస్తూ ఆమోదిస్తూ ఉండలేకపోతున్నానంకుల్. శివాజీ స్వరంలో చిత్తశుద్ధితో కూడిన ఏదో ఆవేశన ధ్వనించింది. ఇలాంటి పరిస్థితుల్లో 4 జీతంరాళ్ల కోసం రాజీపడి జాతి భవిష్యత్తును, దేశ భవతవ్యాన్ని విస్మరించి పిరికివాళ్లలా చేతులు ముడుచుకుని యువత ఉండిపోతే ఎలా చెప్పండి? శివాజీ స్పందిస్తున్న తీరు పట్ల నిశ్చేష్టుణ్ణి అయినా ఈ జనారణ్యంలో శివాజీ ఒక్కడేపాటి అనిపించింది. మహాజలధిలో ఒక చిన్న నీటిబొట్టు లాంటి నీవు, అనంతాకాశంలో ఒక ఒంటరి పక్షిలాంటి నీవు చేయగలిగేదేముంది శివాజీ? చాలా అనునయంగా ప్రశ్నించాను. ఏదో ఒకటి చేయాలంకుల్. తప్పకుండా ఏదో చేయగలిగిన దిశలోకి ప్రయాణించి ప్రయత్నించాలి. ప్రజలను మేల్కొల్పాలి. వాళ్ళ జాగృతం చేసే ఉద్యమాలు నడపాలి. ఈ దేశం అందరి సొత్తు అని చెప్పాలి. దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పాలి. గతంలో ఎందరి త్యాగఫలమో ఈ స్వాతంత్రం అని తెలియచెప్పాలి. అందుకోసం వ్యక్తిగతంగా ఎలాంటి మూల్యానైనా చెల్లించాలి. 18 సంవత్సరాల పసికందు ఈ శివాజీ లక్ష్యమేమిటి? ఇతడేమవుతాడు? నా మనసు నిండా సంశయాలు ముప్పిరిగొన్నాయి. ఒక్క క్షణం నా కళ్ల ముందు భయంకరమైన ఏవో దృశ్యాలు మెదిలాయి. పెరిగిన గడ్డంతో, మాసిన ఉడువులతో, చంకన ధరించిన తుపాకీతో కారడవులలో మన్యసీమలలో సంచరిస్తున్న శివాజీ. ప్రభుత్వ పోలీసు బలగాలు, గ్రేహౌండ్ దళాలు తరుముతుండగా గుట్టలు మిట్టలు పట్టి పరిగెడుతున్న శివాజీ. గెరిల్లాలా శివాజీ. రక్తసికమైన తనువుతో ఎన్కౌంటర్లో శివాజీ. దద్దరిల్లిన ఉలికిపాటుతో ఒక్కసారి నో అనే దీర్ఘమైన అరుపులాంటి కేకతో అప్రయత్నంగా లేచి నుంచున్నాను. ఎదురుగా చిరునవ్వుతో ఉన్న శివాజీని చూశాక తమాయించుకోగలిగాను. లేదంకుల్, నేనే వనసీమలకు పారిపోను. మీ అందరి మధ్యే ఉంటాను. నా లక్ష్య సాధనకు దౌర్జన్యాన్ని సాధనంగా ఎంచుకోను. చీకటిని పారద్రోలే ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించే నూతన మార్గాన్నే అన్వేషించి అనుసరిస్తాను. సెలవు. తన స్థిర సంకల్పాన్ని ఓ నమస్కారంతో నా ముందుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు శివాజీ. అక్కడి నుండి వెళుతూ శివాజీ వేస్తున్న ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క చిరుదీపం వెలుగుతూ సర్వం కాంతిమయమవుతున్నట్లు అనిపించింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. శివాజీ ఎవరో నాకు ఆ క్షణాన నిజంగా అర్థమైంది.